హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసిస్టా 360 ది వరల్డ్ ఆఫ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ నేర్చుకోవడం మీ లక్ష్యం అయితే నేర్పించడం నా బాధ్యత. ఈరోజు ఈ వీడియో లెక్చర్లో క్వశ్చన్స్ ఎలా అడగాలి, ఇంగ్లీష్లో సాధారణంగా క్వశ్చన్స్ అడగడం మనకు ఒక సమస్యగా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో క్వశ్చన్స్ని ఎంత సులభంగా అడగొచ్చో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది ఎంత ఈజియెస్ట్ ఫార్మాట్లో ఉంటుందో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూస్తే ఎలాంటి క్వశ్చన్ అయినా కూడా మీరు సులభంగా సరళంగా అడుగుతారు. అండ్ ఫస్ట్ మనము వాట్తో మొదలు పెడదాము. ఈ వాట్ అంటే లిటరల్గా తెలుగు మీనింగ్ ఏంటంటే ఏమిటి అని దాని అర్థం. వాట్ అంటే ఏమిటి అని దాని అర్థం. సో ఇదొకటి తెలియాలి. తర్వాత ఎవరినైనా నీ వృత్తి ఏంటి అని చెప్పడానికి వాట్ ఈజ్ యువర్ ఆక్యుపేషన్ అని అడుగుతాము. బట్ షార్ట్గా సింపుల్గా అడగడానికి వాట్ ఆర్ యూ అని కూడా అడగచ్చు. అంటే మీరు ఏం చేస్తారు అని అడగడానికి ఇలా అడుగుతాం, వాట్ ఆర్ యూ అని చెప్పి. మరి నేనేంటి అని చెప్పడానికి, నేనేం చేస్తాను అడగడానికి వాట్ ఐ యామ్ ఆర్ వాట్ యామ్ ఐ, వాట్ యామ్ ఐ. సో నేను ఏం చేస్తాను. వాట్ ఆర్ వి, మేము లేదా మనము ఏం చేస్తాము. వాట్ ఆర్ యూ, మీరు ఏం చేస్తారు. వాట్ ఈజ్ హీ, అతడు ఏం చేస్తాడు. చూడండి, ఇక్కడ వరకు వృత్తి ఏంటి, దాని గురించి ఆక్యుపేషన్ ఏంటి, చేసే పని ఏంటో గురించి చెప్తున్నాము. అండ్ ఆమె ఏం చేస్తుంది అని చెప్పడానికి వాట్ ఈజ్ షీ అని చెప్పొచ్చు అన్నట్టు, వాట్ ఈజ్ షీ. అండ్ అది ఏమిటి లేదా ఇది ఏమిటి అని అడగాలి. ఇప్పుడు మన చేతిలో ఏదైనా ఉంది, లేకుంటే ఆపోజిట్ పర్సన్ చేతిలో ఏదైనా ఉందనుకోండి, అది ఏమిటి అని అడగాలి. వాట్ ఈజ్ ఇట్, అది ఏమిటి అని అడగాలి. వాట్ ఈజ్ దట్, లేకపోతే వాట్ ఈజ్ దిస్ అని అడగొచ్చు. అండ్ కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ ఈ ఫార్మాట్ని మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ సీరియల్గా మొత్తం కూడా వాట్ వస్తుంది. ఇక్కడ చూడండి, కంప్లీట్గా కూడా వాట్ వస్తుంది, వాట్తోనే ఉంది. ఇక్కడ మీరు చూడండి ఒకసారి, ప్రతి చోట మీకు హెల్పింగ్ వర్బ్ కనిపిస్తుంది, చూడండి. అండ్ ఇక్కడ చూడండి, కంప్లీట్గా సబ్జెక్ట్స్ కనబడుతున్నాయి. దే, దోస్, దీస్ అని చెప్పి ఇట్లా సబ్జెక్ట్స్ కనబడుతున్నాయి. చూడండి, యూ, హీ, యూ, దే, హీ, దే అని చెప్పి మనకి ఇక్కడ సబ్జెక్ట్స్ కనబడుతుంది. అంటే ఈ స్ట్రక్చర్ ఒకసారి మనకి అర్థం అవ్వాలి. అదేంటంటే ఫస్ట్ WH వర్డ్ వస్తుంది, తర్వాత హెల్పింగ్ వర్బ్ వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత మనకు వర్బ్ వస్తుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇక్కడ ఒకసారి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, అర్థం చేసుకోండి. అవేంటంటే వాట్ ఆర్ దే అంటే అవి ఏమిటి, లేకపోతే వారు ఏం చేస్తారు. వాట్ ఆర్ దే అంటే వృత్తిని కూడా అడగవచ్చినట్టు, వారు ఏం చేస్తారు. అవి ఏమిటి, వాట్ ఆర్ దోస్ అని ఇలా అడగవచ్చినట్టు. ఇవి ఏమిటి, వాట్ ఆర్ దీస్ అని చెప్పొచ్చు. నీవు లేదా మీరు, ఇప్పుడు యు అంటేనే మనము నీవు లేదా మీరు అని అడగొచ్చు అని చెప్పొచ్చు. సో నీవు మీరు ఏం తీసుకుంటారు అని అడగాలి అనుకోండి, వాట్ డూ యూ టేక్. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లోకి ఎవరైనా బంధువులు వచ్చారు, మీరు ఏం తీసుకుంటారని అడగాలి, వాట్ డూ యూ టేక్ అని అడగాలి. మరి అతడు ఏం తీసుకుంటాడంటే వాట్ డస్ హీ టేక్ అని అడగాలి. సో వాట్ డస్ హీ లైక్, అతడు ఏం ఇష్టపడతాడు. నీవు ఏం చేయగలవు, వాట్ కెన్ యూ డూ. ఇక్కడ చూడండి, వాట్ కెన్ యూ డూ. సో హెల్పింగ్ వర్బ్ని కెన్ యూజ్ చేస్తే చేయగలను ఆర్ చేయగలడు అని చెప్పి ఉపయోగించవచ్చు కదా. నీవు ఏం చేయగలవు, అతడు ఏం చేయగలడు అంటే వాట్ కెన్ హీ డూ అని దాని అర్థం. సో వారు ఏం చూశారు, వాట్ డిడ్ దే సీ. మళ్ళీ వాట్ డిడ్ దే సా అనొద్దు, సి వర్బ్ని ఫస్ట్ ఫామ్లో యూజ్ చేసినాం ఇక్కడ. అండ్ అతడు ఏం తింటున్నాడు, వాట్ ఈజ్ హీ ఈటింగ్. అండ్ వారు ఏం చేస్తున్నారు అంటే వాట్ ఆర్ దే డూయింగ్. ఇక్కడ చూడండి ఒకసారి. అండ్ నెక్స్ట్ చాలా 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 ఈజియెస్ట్ ఫార్మాట్ అని చెప్పాను కదా, ఈ స్ట్రక్చర్ని అర్థం చేసుకోండి. ముందు WH వర్డ్స్ 9 ఉంటాయి బేసిక్గా, అవి తెలుసుకోవాలి. అవేంటంటే వాట్, వై, వెన్, వేర్, విచ్, హూజ్, హూమ్, హౌ అండ్ హూ. సో వాట్ అంటే ఏమిటి, వై అంటే ఎందుకు, వెన్ అంటే ఎప్పుడు, వేర్ అంటే ఎక్కడ, విచ్ అంటే ఏది, హూజ్ అంటే ఎవరిది, హూమ్ అంటే ఎవరి యొక్క, అండ్ హౌ అంటే ఎలా, హూ అంటే ఎవరు. సో దీని తర్వాత నెక్స్ట్ WH వర్డ్స్ తర్వాత నెక్స్ట్ రావాల్సింది ఏంటి స్ట్రక్చరు, హెల్పింగ్ వర్బ్స్ ఏముంటాయి, డూ, డస్, డిడ్, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, కెన్, కుడ్, మే, మైట్, షెల్, విల్, షుడ్, మస్ట్, వుడ్, ఇలా మనకి హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. దాని తర్వాత రావాల్సింది ఏంటి, సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఏముంటాయి, 7 ఉంటాయి. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. దాని తర్వాత కొన్ని రిలేటివ్ ప్రొనౌన్స్ దిస్, దట్, దోజు, దీస్ అని చెప్పి ఉంటాయి. దాని తర్వాత వర్బ్ను అప్రాప్రియేట్ ఫామ్లో యూజ్ చేయాలి. సో ఈ రకంగా WH వర్డ్, హెల్పింగ్ వర్బ్,
సబ్జెక్టివ్ ప్రొనౌన్ అండ్ వర్బ్ని కనుక మనం యూస్ చేస్తూ క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ఎలాంటి క్వశ్చన్ అయినా ఎక్కడైనా ఈ దేశంలో భూమి మీద ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంగ్లీష్ని గ్రామటికల్ మిస్టేక్ లేకుండా మనం కాన్ఫిడెంట్గా మాట్లాడొచ్చు. సో ఇక్కడ మనము హెల్పింగ్ వర్బ్స్ డూ, డస్, డిడ్, షెల్, విల్, కెన్, కుడ్, షుడ్ అని తీసుకున్నాము. అండ్ వర్బ్స్ కొన్ని తీసుకున్నాము. వాటితో ఎలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చో కొన్ని ఎగ్జాంపుల్స్ని మనము చూద్దాము. ఇప్పుడు వాట్తో తీసుకుందాము. వాట్ డూ యూ, యూని ఎక్కువగా మీరు మీరు అని అడుగుతాం కాబట్టి ఇక్కడ దీన్ని ఈ ఎల్లో కలర్ బాక్స్లో పెట్టడం జరిగింది. సారీ. ఇప్పుడు వాట్ డూ యూ లెర్న్, మీరు ఏం నేర్చుకుంటారు. వాట్ డూ యూ ప్లే, మీరు ఏం ఆడతారు. వాట్ డూ యూ సింగ్, మీరు ఏం పాడతారు. వాట్ డూ యూ టీచ్, మీరు ఏం బోధిస్తారు. అండ్ వాట్ డూ యూ రైట్, మీరు ఏం రాస్తారు. అండ్ వెన్తో తీసుకుందాం ఒకసారి. వెన్ డూ యూ కమ్, ఎప్పుడు వస్తారు. వెన్ డూ యూ గో, ఎప్పుడు వెళ్తారు. అండ్ వేర్తో తీసుకుందాం. వేర్ డూ యూ గో, ఎక్కడికి వెళ్తారు. వేర్ డూ యూ కమ్, వేర్ డూ యూ కమ్ ఫ్రమ్, మీరు ఎక్కడి నుంచి వస్తారు. సో ఈ రకంగా మీరు దేంతోనైనా తీసుకోండి. వాట్, వై, వెన్, వేర్, విచ్, హూజ్, హూమ్, ఇలా దేంతోనైనా తీసుకోండి. ఏ హెల్పింగ్ వర్బ్ అయినా యూజ్ చేయండి. అండ్ ఈజ్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ యూజ్ చేయండి. అండ్ ఈ వర్బ్ని ఇలా అప్రాప్రియేట్ వర్బ్ని యూజ్ చేస్తూ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయండి. ఎంత ఈజియెస్ట్ ఫార్మాట్ అంటే అసలు అరటిపండు తిన్నంత ఈజీగా ఉంటుంది, అరటిపండు ఒలిచి తిన్నంత ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్. వాట్ షుడ్ యూ గివ్, నువ్వేం ఇవ్వాలి. వారు ఏం మాట్లాడుతున్నారు, దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి. వాట్ ఆర్ దే స్పీకింగ్, వాట్ ఆర్ దే స్పీకింగ్ అని చెప్పాలి. సో ఆమె ఏం చదువుతుంది. వాట్ ఈస్ షీ రీడింగ్. వారు ఏం రాశారు. వాట్ డిడ్ దే రైట్. రాశారు అంటే అయిపోయింది. రాస్తారు అంటే వాట్ డు దే రైట్. వారు ఏం రాయాలి. వాట్ షుడ్ దే రైట్ అన్నట్టు. వారు ఏం రాయగలరు. వాట్ కెన్ దే రైట్. అలా. సో వాట్ డూ యూ టీచ్, మీరు ఏం బోధిస్తారు. మీరు ఏం చూస్తారు. వాట్ డూ యూ వాచ్. మీరు ఏం ఆడతారు. వాట్ డూ యూ ప్లే. మీరు ఏం రాస్తారు. వాట్ డూ యూ రైట్. మీరు ఏం చదువుతారు. వాట్ డూ యూ రీడ్. అండ్ మీరు ఏ న్యూస్ పేపర్ చదువుతారు. ఏ అంటే విచ్ న్యూస్ పేపర్ డూ యూ రీడ్ అని ఈ రకంగా అడగాలి. సో మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ. ఫస్ట్ WH వర్డ్ రావాలి, తర్వాత హెల్పింగ్ వర్బ్ రావాలి, తర్వాత సబ్జెక్ట్ రావాలి, తర్వాత అప్రాప్రియేట్ వర్బ్ని ఉపయోగించాలి. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్. మీరు ఏం మాట్లాడతారు. వాట్ డూ యూ స్పీక్. మీరు ఏం తింటారు. వాట్ డూ యూ ఈట్. మీ ఇంటికి చుట్టాలు వచ్చారు, వాళ్ళని ఏం తింటారని అడగాలి. వాట్ డూ యూ ఈట్. లేదా మీరు మీ ఫ్రెండ్కి కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళకి కానీ ఫోన్ చేసి ఈవినింగ్కి స్నాక్స్ కానీ డిన్నర్లో కానీ మీరు ఏం తింటారని అడగాలనుకోండి. వాట్ విల్ యూ ఈట్. ఎందుకంటే అది ఈవినింగ్ కాబట్టి, ఫ్యూచర్ కాబట్టి వాట్ విల్ యూ ఈట్ అని అడుగుతాము. వాట్ వుడ్ యూ ప్రిఫర్ అని కూడా అడగవచ్చు. మీరు ఏం ప్రిఫర్ చేస్తారు అని అడగడానికి. సో అది కూడా వుడ్ అనేది కూడా హెల్పింగ్ వర్బే కాబట్టి అలా కూడా యూజ్ చేయొచ్చు. మీరు ఏమి ఇస్తారు. వాట్ డూ యూ గివ్. మీరు ఏమి తీసుకుంటారు. వాట్ డూ యూ టేక్. మీరు ఏం తెస్తారు. వాట్ డూ యూ బ్రింగ్. మీరు ఏం మాట్లాడతారు. వాట్ డస్ షీ స్పీక్. ఆమె ఏం మాట్లాడుతుంది. వాట్ డస్ షీ స్పీక్. ఆమె ఏం చెప్తుంది. వాట్ డస్ షీ సే. ఆమె ఏం నేర్చుకుంటుంది. వాట్ డస్ ఇక్కడ వాట్ డస్ షీ లెర్న్. ఆమె ఏం వంట చేస్తుంది. వాట్ డస్ షీ కుక్. అండ్ అది ఒక కుక్క గురించి చెప్పినప్పుడు ఇట్ అని చెప్తుంటాం కదా, అది ఏం తింటుంది అని అడగాలనుకోండి. వాట్ డస్ ఇట్ ఈట్ అని చెప్పచ్చు. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్. నువ్వేం చేయగలవు. వాట్ కెన్ యూ డూ. నువ్వేం సాధించగలవు. వాట్ కెన్ యూ అచీవ్. నువ్వేం సృష్టించగలవు. వాట్ కెన్ యూ క్రియేట్. నువ్వేం రాయగలవు. వాట్ కెన్ యూ రైట్. నువ్వేం ఇవ్వగలవు. వాట్ కెన్ యూ గివ్. నువ్వేం తీసుకోగలవు. వాట్ కెన్ యూ టేక్. నువ్వేం ఆడగలవు. లేదా ఇక్కడ వారు అని ఉంది కదా, వారు మీరు, వారు అంటే దే, వారేం ఆడగలరు. వాట్ కెన్ దే ప్లే. అండ్ నీవు ఏం సహాయం చేయగలవు. వాట్ కెన్ యూ హెల్ప్. వాట్ కెన్ యూ హెల్ప్. నువ్వేం సహాయం చేయగలవు. అతడు ఏం కనిపెట్టగలడు. వాట్ కెన్ హీ ఇన్వెంట్. అండ్ ఆమె ఏం మాట్లాడగలదు. వాట్ కెన్ షీ స్పీక్. అండ్ అదేవిధంగా ఇంకొన్ని ఎగ్జాంపుల్స్. అతడు ఏం రాస్తున్నాడు అంటే వ్రాస్తున్నాడు అనేది కంటిన్యూస్ ఫామ్. మనం ఇక్కడ యామ్, ఈజ్, ఆర్ ఉపయోగించాలి. ప్రశ్న కాబట్టి అతను ఇప్పుడు ఏం రాస్తున్నాడు. వాట్ ఈజ్ హీ రైటింగ్. అందుకే ఇక్కడ ఐఎన్జీ ఫామ్ యూజ్ చేస్తాను. చూడండి ఇక్కడ ఐఎన్జీ ఫామ్ యూజ్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు జరుగుతూ ఉంది అన్నట్టు పని. అతడు ఏం చదువుతున్నాడు. వాట్ ఈజ్ హీ రీడింగ్. అతడు ఏం చదువుతున్నాడు అని చెప్పడానికి వాట్ ఈజ్ హీ స్టడీయింగ్ అని కూడా చెప్పచ్చు. అంటే ఇప్పుడు పిల్లల్ని మీ బాబు ఏం చదువుతున్నాడో అని అడగాలనుకోండి. వాట్ ఈజ్ హీ స్టడీయింగ్. మీ పాప ఏం చదువుతుందని అడగాలనుకోండి. వాట్ ఈజ్ షీ స్టడీయింగ్
అని చెప్పి అడగచ్చు. వాట్ ఈజ్ హీ డూయింగ్, అతడు ఏం చేస్తున్నాడు, అతడు ఏమి అడుగుతున్నాడు, వాట్ ఈజ్ హీ ఆస్కింగ్, అతడు ఏం మాట్లాడుతున్నాడు, వాట్ ఈజ్ హీ టాకింగ్, అతడు ఏం తింటున్నాడు, వాట్ ఈజ్ హీ ఈటింగ్, అతడు ఏం చూస్తున్నాడు, వాట్ ఈజ్ హీ వాచింగ్, అతడు ఏం పని చేస్తున్నాడు, వాట్ ఈజ్ హీ వర్కింగ్, అతడు ఏం తెస్తున్నాడు, వాట్ ఈజ్ హీ బ్రింగింగ్, అతను ఏం పగలగొడుతున్నాడు, వాట్ ఈజ్ హీ బ్రేకింగ్. అదేవిధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చాను, వీటితో మీరు కింద కామెంట్ సెక్షన్లో, ఇది మీకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మీకు ఎంత అర్థమైంది అనేది నేను అసెస్ చేయడానికి, మళ్ళీ మీరు మిస్టేక్ చేస్తే రెక్టిఫై చేయడానికి చూస్తాను. వాట్ ఆర్ దే, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్తో మీరు యూ కానీ దే కానీ హీ కానీ యూజ్ చేసి మీరు యూ దే అండ్ ఇంకేంటి దే, రైట్, ఈ యూ దేతోని యూజ్ చేయండి, లేకపోతే వీతో. వాట్ ఆర్ వీ డూయింగ్, వాట్ ఆర్ వీ వాచింగ్, వాట్ ఆర్ యూ ప్లేయింగ్ అని చెప్పి ఆర్ని యూజ్ చేసి చెప్పండి. వాట్ యామ్, సో ఎప్పుడు యామ్ని యూజ్ చేస్తూ, ఎప్పుడు ఐఏ యూజ్ చేస్తూ, వాట్ ఐఎమ్ స్పీకింగ్, వాట్ ఐఎమ్ లెర్నింగ్, వాట్ ఐఎమ్ డూయింగ్, వాట్ ఐఎమ్ టీచింగ్, వాట్ ఐఎమ్ రైటింగ్ అని చెప్పి నేనేం మాట్లాడుతున్నాను, నేనేం నేర్చుకుంటున్నాను, నేనేం రాస్తున్నాను అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్, జస్ట్ 5 ఎగ్జాంపుల్స్ రాయండి సరిపోతుంది. జస్ట్ 5 ఎగ్జాంపుల్స్ రాస్తే ఇది ఒక హోంవర్క్ ఇప్పుడే అయిపోతుంది. వాట్ డిడ్ యూ స్పీక్, నువ్వేం మాట్లాడతావు, వాట్ డిడ్ యూ లర్న్, నువ్వేం నేర్చుకుంటావు, వాట్ డిడ్ యూ సే, నువ్వేం చెప్తావు. సో ఈ రకంగా మనము కంప్లీట్గా WH వర్డ్స్లో వాట్తో నేర్చుకున్నాము. నెక్స్ట్ మనం వై, వెన్, వేర్, విచ్, హూస్, హూమ్, హౌ, హూ అని ఈ సిరీస్లో నేర్చుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఆల్ ద బెస్ట్. బాయ్.